మొత్తం కొండల వెనకల, కొండల మధ్యలో పొలాలు, హ్యాపీ నేచర్ మధ్యలో మనం హ్యాపీగా బతుకుతున్నాం. అది మీరు బిల్డింగ్ చుట్టూ బతుకుతే మేము నేచర్ చుట్టూ బతుకుతున్నాం. అది కథ. మీరు ఎప్పుడో ఒకసారి సంక్రాంతి అప్పుడు మీకు ఊర్లు గుర్తొస్తాయి. అది చూసుకోండి. పొలం కొనుక్కొని అందరు తలా ఎకరా కొనుక్కున్న రేపు ఉద్యోగాలు పోయినా, ChatGPTలో వచ్చినా, ఏ వచ్చినా పొలం పని చేసుకున్నా మనం బతకచ్చు. లేదంటే ఇంక అంతే. జై హింద్. మనమంతా మా తాత వాళ్ళ మామిడి తోటకు వచ్చాం, చూద్దాం. ఇది ఒక రకమైన చెట్టు. ఇవన్నీ అంటుమాడికలు అంటారు కదా, ఈ చెట్టు ఇదే మొత్తం. ఇంకా దీనికి ఒక్కసారి మందులు వేసేది లేదు, ఏం లేదు. అంతా న్యాచురల్. అదంతా న్యాచురల్ ఫార్మింగే. మందులు కింద ఏమేయం. చెట్లు పెరుగుతాయి లేదంటే ఏం పట్టించుకోం. ఇక్కడ చూడొచ్చు అడుగు పందులు కూడా వస్తాయి. చూపి, దీన్ని అడుగు పందులు జాడలు. మొత్తం అడవి ఏరియా మొత్తం బాగుంటాయి. ఇది కూడా అన్ని మామిడి తోట. ఇదంతా ఒక 2-3 నెలల్లో మొత్తం ఫుల్ కాపు వస్తుంది. మొత్తం న్యాచురల్. మేమేం మందులు కొట్టాం, అసలు ఏం కొట్టాం. మొత్తం క్లియర్ గా న్యాచురల్. మొత్తం హెల్దీగా తినాలి. అంత మామిడి తోట, క్లీన్ అండ్ క్లియర్. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఒక చుక్క నీళ్లు కూడా ఉండవు ఇక్కడ. మొత్తం దేవుడి మీద వదిలేస్తారు అనమాట. అంటే వాన పడితే చెట్లు వస్తాయి. అదేమి ఇబ్బంది ఏం లే. ప్రతి సంవత్సరం కాస్తాయి, బాగా వస్తాయి కాయలు. అక్కడక్కడ టేక్ చెట్లు కూడా ఉన్నాయి మధ్యలో. ఇక్కడ కూడా టేక్ చెట్లకు బాగా సుమారుగా పెరుగుతాయి. హైట్, చాలా హైట్ పెరుగుతాయి. అన్ని టేకే, అన్ని మామిడి. ఇది వచ్చేసి సపోటా. చూసుకోవచ్చు, సపోటా కాయలు కూడా ఉన్నాయి. మొత్తం న్యాచురల్ ఫార్మింగ్. మేమంతా ఆ వారధి ఫార్మ్స్, వంశీ ఫార్మ్స్ అంతా డూపు. ఈ రైతుల దగ్గర కొనుక్కోపోయేది వాళ్ళు 100-200 అమ్ముతారు. జాగ్రత్త చూసుకోండి. ఒరిజినల్ అమ్ముతారో తెలీదు, కల్తీ అమ్ముతారో తెలీదు. మన హైదరాబాద్ వాళ్ళు జస్ట్ న్యాచురల్ ఫార్మ్ అంటే చాలు. 100 రూపాయలు 500 అయినా పెట్టుకుంటారు మన వాళ్ళు హైదరాబాద్ లో. మొత్తం కొండలే, చుట్టూ కొండలే. చూసుకోవచ్చుగా, మొత్తం భలే ఉంటది, హిల్ స్టేషన్ మాదిరిగా. ఇది వచ్చేసి మన టేక్. తెలుసుగా టేక్ దేనికి వాడతారు? ఇళ్ళకు వాడతారు, ఇంటికి గుమ్మాలకు వాడతారు. టేక్ అనేది బాగుంటది. అందులో ఇది అడవి టేక్ అనమాట. సో న్యాచురల్ ఇవన్నీ. ఒక్కొక్క టేక్ వచ్చేసి సుమారుగా చాలా సైజ్ అయితే గానీ కొయ్యరు. సో టేక్ పెంచడం ఈజీయే. పర్మిషన్ తెచ్చుకుని దాన్ని కోసి ఇంటికి వాడేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అట్లా తిరగాలి, ఇట్లా తిరగాలి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మన చెట్లన్నీ కోసి నంబర్లు వేసుకొని ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉంటాయి. డిఎఫ్ఓ దగ్గర నుంచి ఎన్ని టేకే. సో కనీసం ఒక టేక్ చెట్టు పెరగాలంటే 20 years పైన పడుతుంది, ఒక మంచి సైజు రావాలంటే. ఇవి అరౌండ్ ఒక 10 years సైజ్ చెట్లు ఇది. సో ఒక టేక్ చెట్లు మనం యూజ్ చేయాలంటే కనీసం 10 years 30 years సైజ్ ఉంటేనే మనకు యూస్ఫుల్ ఉంటుంది. అంటే యూస్ఫుల్ ఏమి ఉండదు. ఇంత టేకే ఒక 100-150 ట్రీస్ ఉన్నాయి టేకి. ఈ యొక్క మంచి సైజు ఉన్నాయి చూడండి. ఈ చిన్న సైజు మొత్తం గులకరాలన్నమాట ఈ షేను. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉంటాయి అంత. అది మిస్ అయింది రెడీ. కట్టి వస్తుంది కొయ్. అరే మళ్ళీ మారిపోయింది. అట్ట కావాలా? మీరు నమ్మరు కదా, మీరు నమ్మరు కాబట్టి నేను పైకి ఎత్తుకొని మరి నీళ్ళు వస్తున్నాయని చూపిస్తున్నా. నేను జస్ట్ ఫొటోస్ వీడియోస్ కోసం వీడియో తీస్తున్నా అనుకుంటారు కాబట్టి క్లియర్ గా చూపిస్తున్నా. మొత్తం తీయగా ఉన్నాయి, భలే ఉన్నాయి. అయితే టెంకాయ అన్ని న్యాచురల్ భయ. పల్లెటూరు అంటేనే
స్వచ్ఛమైనది, స్వేచ్ఛమైనది. మీరు సిటీలో ఏముంది చెప్పండి? ఊర్లోకి రాండ్రా నాయన, ఊర్లోనే ఉండండిరా అంటే మీకుంటది మనసులో ఊర్లోనే ఉండాలని, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మనం మన సిచ్యువేషన్ బట్టి ఇంకా సిటీలో ఉండిపోతాం. కానీ అక్కడ వేరు, మన ఊరు వేరు. అంతేనా, ఊరు ఊరే, సిటీ సిటీనే. అది పీస్ఫుల్ లైఫ్ కావాలంటే మా ఊరు భయ మొత్తం ఫ్రీ ఫ్రీ, టెంకాయలు ఫ్రీ, మనుషులు ఫ్రీ, ప్రేమలు ఫ్రీ, అన్ని ఫ్రీనే. పల్లెటూరు రాండ్రా నాయన, సిటీలో ఏముందిరా స్వామి, మొత్తం కల్తీ కల్తీ కల్తీ. సిటీ అంటేనే కల్తీ, మొత్తం ఫ్రీ. అందుకే ఎక్కువ కాలం బతుకుతాం హ్యాపీగా ఇట్లా విలేజెస్ లో. ఇసుక మొత్తం పచ్చగా ఉంది. ఇది వచ్చేసి పసుపు. అది మా ఊరు చుట్టూ కొండలే, అటు కొండ ఇటు కొండ మధ్యలో కొండ. మొత్తం అసలు ఎట్లుంటుందంటే ఊటీ కొడైకెనాల్ కూడా మా ఊరు ముందు పనికిరాదు. ఇప్పుడు మనం వచ్చింది ఆ టెంకాయ చెట్ల దగ్గర నుంచి మనం వచ్చినాం. మొత్తం వేరు. వచ్చేయండి, మీకు కూడా అన్ని ఫ్రీయే. మా ఊరు చుట్టూ నేచర్ బాగుంటది, కానీ మీకు చూపించేవాడు ఎవరు లేరు. అందుకనే నేను ఈ రంగంలో దిగా. మా ఊరు చుట్టూ గాని, మా ఊరు గాని మొత్తం ఎంత బాగుంటది అంటే క్లియర్ గా మీకు చూపిద్దామని నేను ఎన్ని తీస్తున్నా. కానీ మీరైతే సపోర్ట్ చేయట్లే. మీ నుంచి నాకు ఇంకా చాలా సపోర్ట్ రావాలి, వస్తుందని కోరుకుంటూ ఇంకా ఆశిస్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ కి ఇట్లానే షేర్ చేయాలి. నేను కూడా మీలాంటివి అన్నీ కానీ కొంచెం చూసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఇంకా నన్ను ఫేమస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీకుంటది లోపల చెయ్యాలి, ఏదోటి చేయాలని, కానీ మనకి ఏదో ఒకటి అడ్డు వస్తుంటాం అన్నమాట మాటకి. సో నేనైతే ధైర్యం చేసిన, మీరు కూడా ఏదో విధంగా ఏదో వీడియో తీసి పెడుతూనే ఉండండి. ఎందుకంటే ఫస్ట్ అనేది ఎవరు చేయలేరు, చేసే కొద్దీ మనకు అలవాటు అయితే ధైర్యం వస్తుంది. ఏదో విధంగా చేస్తూ పోతుంటే మన కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అది ఉంటే చాలు, అంతే. థ్యాంక్ యూ.